కనుక సమయంలో 6 అడుగుల వ్యక్తి ఉదయమే లేచి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఒక సిస్టరు లేక ఒక స్త్రీ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి తాను తెచ్చుకున్న వెండి చెంబు పొరపాటున అక్కడ మర్చిపోయి లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. అది కాస్త ఈ 6 అడుగులు ఉన్న బ్రదర్ చూశాడు. ఎప్పుడైతే చూశాడో వెంటనే అటు చూశాడు, ఇటు చూశాడు. ఎవరి కోసం? నేను చేసే ఈ వెధవ పని ఎవరు చూడలేదు కదా. అవండి, పాపము చేసేవాడు అనుకుంటున్నాడు నన్ను ఎవరు చూడటం లేదు. ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వు అనుకుంటున్నావు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి కాలేజీకి వెళ్ళకుండా పాపిష్టి స్నేహితుడితో నువ్వు పార్కులో తిరుగుతున్నప్పుడు అటు ఇటు చూస్తున్నావు, ఎవరైనా చూస్తున్నారేమో అని. పాపిష్టి మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నప్పుడు నువ్వు గమనిస్తున్నావు నన్ను ఎవడైనా గమనిస్తున్నాడేమోనని. నువ్వు అనుకుంటున్నావు ఎవడూ చూడలేదులే, ఎవరికి తెలియదులే, కాబట్టి పర్వాలేదులే, బయట పడదులే. నో, మనుషులు చూసినా చూడకపోయినా ప్రభువు మాత్రం సమస్తము చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో నుంచి ఏ వ్యక్తి తప్పించుకోలేడు. అది మాత్రం నువ్వు మర్చిపోకుండా ఉంటే మంచిది. ఆ పెద్ద మనిషి కూడా అటు ఇటు చూశాడు, ఎవరో కనిపించలేదు. నెమ్మదిగా వెళ్ళి అటు ఇటు చూసి ఆ చెంబు మీద చేయి వేసి నెమ్మదిగా దాన్ని దొంగతనం చేయబోయాడు. 6 అడుగుల మనిషి అండి, 100 కేజీల బరువు అండి, అటు ఇటు చేసి దొంగతనం చేయబోయాడు. అదేం పాపిష్టి బుద్ధి అండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకేమైనా దొంగ బుద్ధి ఉందా? నాకు అసలు దొంగ బుద్ధి లేదండి. అవునా? రోడ్డు మీద వెళ్తున్నావు, 1000 రూపాయలు కనిపించినాయి, అప్పుడు దాకా బయటపడదు. ఏమిటి? నీ దొంగ బుద్ధి. ఎప్పుడైతే 1000 రూపాయలు నీకు కనిపించిందో అటు చూస్తావు, ఇటు చూస్తావు, నెమ్మదిగా తీస్తావా తీవా చెప్పు. అయ్యో పాపం, 1000 రూపాయలు ఎవరు పడేసుకున్నారో నేను తీసి పట్టుకుంటాను, పోగొట్టుకున్న వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడు. ఎప్పుడైనా తీసి పట్టుకున్నావా? అబ్బే, తీసి పట్టుకోవు, తీసి పెట్టుకుంటావు. దేంట్లో? జేబులో. దొంగ బుద్ధి. వంకాయలు వచ్చి వంకాయలు అమ్ముతా ఉంటాడు. వాడు పాపం అడావిడిగా తక్కిడిలో పెట్టి తోస్తా ఉంటాడు, పక్క వాళ్ళు కూడా తోస్తా ఉంటాడు. నీకు చూసిన వంకాయలు నీ యొక్క సంచిలో వేస్తాడు, వాడు తెలియకుండా ఒక వంకాయ తీసి లోపల వేసుకుంటావు. దొంగ బుద్ధి. అది ఒక వంకాయే గాని, అది ఒక పచ్చిమిరపకాయే గాని, దొంగే. దొంగ బుద్ధే. నాకు తెలుసు కొంతమంది సంఘ పెద్దలు కానుకలు కౌంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా కౌంట్ చేస్తున్నప్పుడు 1000 రూపాయలు పొరపాటున కనిపిస్తే చాలండి నొక్కేసేవాళ్ళు. ఏమిటి? కౌంటింగ్లో 1000 రూపాయలు కనిపించాలి, నెమ్మదిగా పక్కన పెట్టి నొక్కేసేవాళ్ళు. దొంగ బుద్ధి. వీళ్ళు ఎవరైనా సరే దేవుని సొమ్మును దొంగిలించేవారిగా, సంఘ పరిచర్యలో పాలు పంచుకుంటూ దేవుని కొరకు ఇవ్వబడిన కానుకల్లో ఒక్క పైసా నువ్వు టచ్ చేసినట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు అని నువ్వు తెలుసుకుంటే మంచిది. వాడు వెళ్ళి దాని మీద చెయ్యి వేశాడండి, చెయ్యి వేసి అటు ఇటు చూశాడండి, ఎవడు లేడండి. తిరిగాడు అంతే. 6 సంవత్సరాల ఒక చిన్న పాప అంకుల్ తప్పు కాదు అంది. అంతేనండి, విడి గుండె అయిపోయింది. వాడు చెంబు కాస్త చేతిలోంచి ఊడిపడింది. చూసావా? ఏంటి అంకుల్ అంత ఎత్తున్నావు? అంత వయసు ఉంది నీకు? తప్పు కదా అంకుల్, చెంబు దొంగిలిస్తున్నావు. అంతేనండి. అంత ఎత్తున్నవాడు వెంటనే మోకాల మీద పడి, మా అమ్మ కదూ,
ఆ చిట్టి కొండవు కదూ, ఎవరికి చెప్పకే, ఎవరికి తెలియనివ్వకే, నీకేం కావాలంటే అది కొనిపిస్తాను. జాగ్రత్తగా వినండి. పాపము నిన్ను మోకరింప చేస్తుంది, పాపము నిన్ను దిగజార్చి వేస్తుంది. అది చిన్న పాపమే కావచ్చు, పెద్ద పాపమే కావచ్చు. నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు నీ యొక్క స్నేహితుడు తెలియకుండా నువ్వు లక్షలు కొట్టేయచ్చు, లేదా 100 కొట్టేయచ్చు. దొంగతనము దొంగతనమే. నీ ఆఫీసులోంచి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు తెచ్చే వస్తువు ఖరీదైంది కావచ్చు, ఖరీదైంది కాకపోవచ్చు. అది ఆఫీసు వస్తువు అయితే, అది హాస్పిటల్కు సంబంధించిన వస్తువు అయితే, అది నువ్వు తీసుకురావడము తప్పు. అది నీది కాదు, నువ్వు సంపాదించింది కాదు. దొంగతనము. క్రైస్తవుడికి దొంగ బుద్ధి ఉండడానికి వీల్లేదు. ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎవ్రీ లెవెల్. అలాగే దొంగతనమే. చిన్నది దొంగిలించిన, పెద్ద దొంగిలించిన. ఓ ప్రశ్నను వేయనివ్వండి, ఎంతకాలం అయింది నువ్వు దొంగతనం చేసి? ఊరుకోని ప్రతి డైరెక్ట్ నడవుతారటి, ఒక డైరెక్ట్గా అడగడం. మీరే చెప్పండి, ఎంతకాలం అయింది మీరు దొంగతనం చేసి? బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడం దొంగ ప్రయాణం కాదా? ఎంతమంది అండి పాపం ఆ టికెట్ తీసుకునే కండక్టర్ వచ్చే లోపట గబుక్కును ఉరికేలేదు. మనం దొంగలో. నిజమైన క్రైస్తవుడు దొంగ ప్రయాణాలు చేయడం, నిజమైన క్రైస్తవుడు దొంగ వ్యాపారాలు చేయడం, నిజమైన క్రైస్తవుడు తనది కాని దాన్ని ముట్టుకోడు. అలా ముట్టుకునే వాడికి సంతోషం ఉండదు, ఆనందము దొరకదు. ఆ పెద్ద వ్యక్తి ఈ చిన్న పాప ముందు వణికిపోతున్నాడు. కారణం తెలుసా? ఈ చిన్న పాపలో సత్యం ఉంది. ఆ సత్యము 6 అడుగుల వ్యక్తిని వణికించి వేస్తుంది. ఎస్, సత్యమే అసత్యాన్ని